నమస్కారం. రామూర్తి గారు, మీరు రాకముందు అఫ్కోర్స్ మీకు తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే అధికారంలో ఉందో అప్పులకి రోజుకి 191 కోట్లు అప్పుల అసలుకి వడ్డీకే కడుతున్నాము. ఇదంతా కూడా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులే, వాళ్ళే అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక పద్ధతి లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నం చేశారు, దోచుకు తిన్నారు తెలంగాణని. కాబట్టి ఈరోజు అప్పులకి వడ్డీలకి వీటికే కట్టాల్సి వస్తుంది పరిస్థితి అనే దాంట్లో. సో మేము అప్పులతో పాటు ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది, దాంతోపాటు అభివృద్ధి కూడా చేశాము, అప్పులు మాత్రమే మాట్లాడుతున్నారు, అభివృద్ధి మాట్లాడట్లేదు అని చెప్పి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో కూడా సమాధానం చెప్పారు. కానీ పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనే దానికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా యోయో టీవీ ప్రేక్షకులకు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలకు మీకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీని చూస్తే, వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలను చూస్తే నిజంగా నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితి ఉన్నది. ఇంకా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు, ప్రజల్ని ఇంకా మోసం చేయాలనే ఇక మోసాలతో, కుట్రలతో, అబద్ధాలతో కాలం గడుపుదాం అనుకున్నారు. పాపం వాళ్ళకు అర్థం కావడం లేదు. అప్పులు ఉన్నాయన్న సంగతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తర్వాత అందరూ వాళ్ళు అధికారం రాకముందు అప్పులు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళు నోటికొచ్చిన అబద్ధాలతో, నోటికొచ్చింది ఏది వస్తే అది ప్రజలకు అసాధ్యం కాదు, సాధ్యం చేస్తానని మాట్లాడి అబద్ధాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముండదు. నిజంగా వీళ్ళకు చేత కాదా? ఇప్పటి వరకు వీళ్ళే అంటున్నారు 25,000 కోట్ల రూపాయలు 6 నెలలు కూడా కాలేదు తెచ్చినామంటున్నారు. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 60 సంవత్సరాల తెలంగాణలో ఆగమైపోయిన సంస్థలని, వ్యవస్థల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధిని చేసి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, ప్రాజెక్టులు ఇచ్చి, ఐటీని అభివృద్ధి చేసి, రోడ్లను అభివృద్ధి చేసి 40 లక్షల కోట్ల ఆస్తుల్ని పెంచి 5 లక్షల కోట్ల అప్పులు చూపెడితే అప్పులు 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 అని 23 రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అప్పులలో తక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఏంటంటే మిగులు బడ్జెట్లో కరెంట్ ఉందా? మిగులు బడ్జెట్లో కరెంట్ ఉందా? మిగులు బడ్జెట్లో ప్రాజెక్టులు ఉన్నాయా? మిగులు బడ్జెట్లో నీళ్ళు వచ్చినాయా? మిగులు బడ్జెట్లో వీళ్ళు అబద్ధాలు. మిగులు బడ్జెట్ అనేది కాదు ఈ దేశంలో. మీరు ఆగండి చిమ్మచగండి. నిజంగా వీళ్ళు ఇంకా అబద్ధాలు మాట్లాడి మీరు ప్రజల్ని మోసం చేయాలని ఈ విధానం మారండి. ఇక మానండి. మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? మరి 25,000 కోట్లు ఏం పెట్టారు? ఏం ప్రాజెక్ట్ పెట్టారా? ఒక ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక నీళ్లు తెచ్చారా? తెచ్చారా? ఎందుకైనా అప్పులు? అరే మేము తెచ్చినాం, అప్పులు చేసినాం, వీళ్ళని ఒక్క ఆస్తినైనా సృష్టించరా? ఉన్న కంపెనీలు పోతుంటే కనీసం నోరు మూసుకొని ఉంటున్నారు తప్ప ప్రజలకు ఇంకా అర్థం కాలేదండి. ప్రజలు కాంగ్రెస్ చేసిన మోసాలు ఇంకా అర్థం కాకముందే ఎన్నికలు రావడం వల్ల మేము ఓడిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది వీళ్ళ యొక్క, వాళ్ళు చెప్పిన మాటలే కదండి. 100 రోజులలో మేము అన్ని అమలు చేస్తా అన్నారు. మరి ఎందుకు అమలు చేయలేదని హరీష్ రావు గారు అడిగితే తప్ప, అది మాయా మాట్లాడడా? జ్ఞానం కదా, కనీసం జ్ఞానం. ఇంకా మేము అబద్ధాలు ఆడినామా? మేము చెప్పినామా? 100 రోజులలోనే ప్రతిదీ అమలు పరుస్తామని మేము చెప్పామా? మీరు చెప్పారు. మీరు అబద్ధాలాడి రాజకీయాలు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు, నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక్క ఫ్రీ బస్సు తప్ప అంతా తుసే అన్న హరీష్ రావు గారి మాటల్ని నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ ఒక్కటి చేశారు? గ్యాస్ అన్నారు, 100లో 20 మందికి ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ అన్నారు, 100లో 30 మందికి ఇస్తున్నారు. వీళ్ళు ఎవరికి ఏం ఒరగబెట్టారు? ఏ ఒక్కటి చేయకపోగా మళ్ళీ అప్పులు ఎందుకు అవుతున్నాయి? వీళ్ళకి ఏం చేయాలో ఎప్పుడు అప్పులు తీరుతాయండి? ఎప్పుడు అప్పులు బాధల నుంచి బయటపడతామండి? మంచి ప్రాజెక్టులు కట్టాలా, మంచి నీళ్ళు ఇవ్వాలి, రైతులకు అది ఉండాలి, మంచి కంపెనీలు తీసుకురావాలి. గప్పుడు కదా మనం ఆర్థికంగా పెరిగేది. ఏ ఒక్కటన్నా చేశారా వీళ్ళు 6 నెలల? ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా? ఏమైనా కొత్త సంస్థ ఒక కంపెనీ అయినా వచ్చిందా? రాకపోగా అప్పులు చేస్తున్నారు మళ్ళీ. అంటే వీళ్ళ చేతకంతరం కదా. ఉన్న వాటిని ఇప్పుడు నాకు ఒక్కటే అర్థం కాదు, కేసీఆర్ గారు అప్పు తెచ్చిండా, అడక్కొచ్చిండా, ఏం చేసిండా అనేది కాదు.
మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు ఇప్పుడు ఎందుకు ఉంటాలేదు? అదనంగా 2000 మెగావాట్ల కరెంట్ వచ్చింది కేసీఆర్ గారు పోయిన తర్వాత. కేసీఆర్ గారు దిగిపోయే ముందు ఇదే ప్రధానమంత్రి వచ్చి ఇక్కడనే రామగుండం దగ్గర 2000 మెగావాట్ల విద్యుత్ అదనంగా వచ్చింది. మరి వచ్చినాక ఇంకా ఎక్కువ ఉండాలి కదా, మరి ఎందుకు పోతుంది? అంటే వీళ్ళ చేతగంతనం కాకుండా ఇంకేమంటారు దాన్ని? మాట్లాడే విధానం మీకు తెలివి లేకుంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎవరైనా అప్పులు చేస్తారు, మేము దానికంటే తక్కువనే చేశాము అప్పుల గురించే మాట్లాడుతున్నారు. మరి 40 లక్షల కోట్ల ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది అంటే కేసీఆర్ గారి పుణ్యమే కదా. మీ వల్ల మళ్ళీ స్టార్ట్ అయినాయి కన్వెక్టర్లు, ఇన్వర్టర్లు, మొత్తం బోర్లు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ వల్లనే కదా, లేకపోతే ఎవరి వల్ల వచ్చినాయి? ఇంతకుముందు వచ్చినాయి 10 సంవత్సరాలు మాయమైపోయినాయి, మూసుకున్నారు కంపెనీలు మొత్తం, జనరేటర్లకు సంబంధించిన కంపెనీలన్నీ మూసుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చినాక మళ్ళీ తెరిచారు వీళ్ళ పుణ్యమా అని. ఇదే మనం ఉండేది కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. నీళ్ళ ట్యాంకర్లు చూడండి ఎట్లా తిరుగుతున్నాయి. ఎందుకు ఇంతకుముందు తిరగలేదు? 10 సంవత్సరాలు ఎందుకు బంద్ అయిపోయినాయి? మరి దీనికి ఎవరు కారణం? వీళ్ళ శాతగంతనం కాకుంటే తెలివి లేక వీళ్ళు మాట్లాడే మళ్ళీ మాట్లాడతారు. ప్రజల్ని ఇంకా మోసం చేద్దాం, ఇంకా ప్రజల్ని మభ్య పెడదాం. అది మా మీద దుమ్మెత్తి పోసుడు ఏందయ్యా? ఆ పని అయిపోయింది అన్నారు మీరే, మేము ఓడిపోయినాము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు అధికారంలోకి వచ్చింది మీరే కదా. మళ్ళీ అట్లా అంటారు. మీరు చేయాల్సింది మేము ఇచ్చినప్పుడు సేమ్ అట్లనే ఇవ్వచ్చు కదా మరి కరెంటు, అట్లనే ఇవ్వచ్చు కదా. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు సిగ్గు లేకుండా ఇస్తున్నారు. మరి తులం బంగారం ఏది? అది కేసీఆర్గా ఇచ్చిన చెక్కులు అప్పుడు ప్రింట్ అయినాయే ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 1,50,000 చెక్కులు వీళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పులు తీరాలి అంటే అప్పుల రాష్ట్రంగా దాన్ని ఆస్తులు పెంచాలి, సంస్థలు రావాలి, వ్యవసాయం మంచిగా పండాలి, కొత్త కంపెనీలు రావాలి, ఐటీ పెంచాలి. ఇవేం పెంచకుండా మాకు అప్పులు అవుతున్నాయి అని ఇంట్లో కూకుంటే అప్పులు కాకుండా ఏమైతే చేత కాకుండా ఎలా మెయింటైన్ చేయకుండా చేతగాని దద్దమ్మలు రాజకీయాలకు వస్తే గిట్టనే ఉంటుంది. ఆయనే అన్నాడు, ఈయన డైరెక్ట్ జడ్పీటీసీ నుండి సీఎం అయింది కాబట్టి ఏం తెలియదు దద్దమ్మా అని అన్నాడు. ఇప్పుడే తెలియదు కాబట్టి మెయింటైన్ చేయడం చేత కాదు లేదు అంటుండు ఇండైరెక్ట్ గా. ఏమైంది? జడ్పీటీసీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎవరైనా కంటే అవుతారు డైరెక్ట్. మరి ఒక జడ్పీటీసీ కూడా కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయింది, ఎట్లా ఆయన ఏమనుకోవాలి? ఆయన చేయడా? వాళ్ళు చేస్తా లేదా? వాళ్ళు చేసేది మీరెందుకు చేయరు? మరి 3,000-4,000 రూపాయలు ముసలి వల్ల ఉసురు పోసుకుంటున్నారు వీళ్ళు. అరే ఒక అవ్వ తాతల ఉసురు పోసుకొని మళ్ళీ వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు నవ్వుతున్నారు. ఇది రాజకీయాలంటే గింత అబద్ధాలా? గిన్ని అబద్ధాలా? ఇచ్చిండు ఆంధ్రాలో. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అరే కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పింది చాలా క్లియర్ మేడం, నేను ఉన్నప్పుడు ఉన్న సంస్థల్ని అట్లనే కంటిన్యూ చేసి వీళ్ళు ఏదన్నా అదనంగా చేస్తే బాగుండు, వాటన్నిటిని బంద్ చేసి ఉన్న వ్యవస్థల్ని మొత్తం ఆగం చేసి మళ్ళీ ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నారు అనేది కేసీఆర్ గారి క్వశ్చన్ కానీ మా క్వశ్చన్ కానీ. కాబట్టి వీళ్ళకు చేతగంతనం. కేసీఆర్ గారు పంట నష్టం అని బయలుదేరటమే నాగార్జున సాగర్ నీళ్ళు వస్తాయి, అప్పటిదాకా ఎందుకు ఇయ్యరు అంటే వీళ్ళకి తెలివి లేకనే అంటున్నాం మేము. తెలివి లేకనే ఇప్పుడు దాకా ఏమన్నాడు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదన్నారు, అసలు రిపేర్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాని కింద ఉష్క దాదాపు 92,000 లక్షల స్వీకేక్ మీటర్లకు దాదాపు అంటే 600 కోట్ల రూపాయలకు టెండర్లు పోతున్నాయి. అంటే ఉష్క అమ్ముకోవడం కోసం ఇన్ని రోజులు ఆపారు, లేకపోతే ఎప్పుడో చేసేటోళ్ళు. అది చేతగాని దద్దమ్మలై అంటే మొత్తం ఎక్కడ వచ్చిన 6 నెలల్లో 6 స్కీములు మొదలైపోయినాయి. అందరికి తెలుసు. ఎందుకు మంచిగా నడిచే అబ్కార్జీని వైన్ షాపుల్ని ఎందుకు పెట్టి కొత్తవి తీసుకొచ్చారు? కొత్త బీర్లు, కొత్త కంపెనీలు ఎందుకు వచ్చినాయి? అంటే ఏదో ఒకటి దండుకోవాలని చూడడం. 10 సంవత్సరాలు ఆకలితో ఉన్నారు, ఇక మొదలైంది. అంటే స్కాములు అంటే మొత్తం కాంగ్రెసే కదా. భూగోళం నుండి బొగ్గు నుండి ఆకాశంలో ఎగిరే విమానం వరకు మొత్తం స్కాములు వాళ్ళదే. గత 50 సంవత్సరాల నుంచి చేసింది వాళ్ళే. రామూర్తి గారు 40 లక్షల కోట్ల ఆస్తులు సమకూర్చామని చెప్తారు. కోకాపేటలో అమ్మిన భూముల గురించి ఎవరు మాట్లాడారు? అవును, ఎప్పుడు భూముల రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి? ఎప్పుడు పెరుగుతాయి భూముల రేట్లు ఎప్పుడు పెరుగుతాయి? కంపెనీలు వచ్చి నీకు మంచి సంస్థలు ఉన్నప్పుడు ఈ సంస్థ కూడా ఇప్పుడు పెరుగుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవి లేకుంటుంటే ఉన్నైపోతా ఉంటే రేట్లన్నీ తగ్గిపోతాయి కదా. అదే వీళ్ళు చేసే పని. మేము ఉన్నప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు తగ్గిపోతున్నాయి. కారణం ఎవరు? కేసీఆర్ గారా? ఇప్పుడు భూముల రేట్లు తగ్గుతున్నాయా లేదా? 100% తగ్గుతున్నాయి. అందరూ ఖాళీలు చేసిపోతున్నారు ఆల్రెడీ. వెంకటరెడ్డి గారు
సరే అప్పుల రాష్ట్రం అయింది, బీఆర్ఎస్ వల్లే అయింది అని. సరే అయింది ఏదో అయింది, మేము అభివృద్ధి చేశాము. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది అంటే మీరు కూడా అప్పులు తెచ్చే కదా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అండ్ అభివృద్ధి మాట ఏంటి, ఇచ్చిన సంక్షేమ పథకాల మాట ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అడుగుతుంది. సో బీజేపీ గతంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడ నుంచి సహకారం రాకపోయినప్పటికీ కరోనా టైంలో అయినా మిగతా ఈ 9.5 ఏళ్ళైనా కూడా సహకారం లేకపోయినప్పటికీ మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాము అని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చెప్తుంది, ఇప్పటికీ చెప్తుంది. ఇప్పుడు బీజేపీ సరే సహకరిస్తోందా కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అనేది తర్వాత విషయం. బట్